భగవంతునిపై విశ్వాసం సృష్టికి మూలం పరమాత్మ అని, ప్రతి ఒక్కరూ భగవంతునిపై పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండాలని తొగుట రాంపూర్ రంగంపేట గురుమదనానంద శారదా క్షేత్రం పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామి అన్నారు. గురువారం దుబ్బాక మున్సిపల్ చైర్వాపూర్ శ్రీ అనంత మహాలక్ష్మి పద్మనాభ స్వామి ఆలయ 25వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్వామి మాధవానంద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో గణపతి పూజ, పుణ్యాహవాచనము, కలశ స్థాపన, ఆవాహిత దేవత పూజ, సహస్ర పార్థివ లింగార్చన, గోపూజ, అఖండ దీపస్థాపన, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవ చింతనను కలిగి ఉండడం ద్వారా మానసిక ప్రశాంతత, శారీరక విశ్రాంతి లభిస్తుందన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ప్రేమ, దయ, కరుణ, ఆప్యాయత కలిగి ఉండడం ద్వారా సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు వేలేటి జయరామ శర్మ, ఆలయ చైర్మన్ రాయిని అంబదాస్, బొజ్జ సత్యనారాయణ, వేలేటి రామకృష్ణ శర్మ, కూరపాటి పెంటప్ప, సామలేటి విషయం పోసెట్టి, మహిళలు తదితరులు పాల్గొన్నారు. తాత్కాలికంగా మరి బాధ అనిపించిన ఫలితం చాలా గొప్పతనం. వాళ్ళ జీవితాన్ని మొత్తం అంకితం చేసి మనకు రిజల్ట్ అందిస్తారు. ఒక చోట చెట్టు ఆ చెట్టు నది ఒడ్డున వాగుతున్న చెట్టు పెద్దగా ఒక కాకి వచ్చింది. ఆ చెట్టును అడిగింది, నేను మీద గూడు పెట్టుకుంటా, నీ మీద నేను గూడు పెట్టుకుంటా అడిగితే ఆ చెట్టు ఏమన్నది, నో పర్మిషన్, నా మీద గూడు పెట్టుకోవడానికి వీలు ఇంకా చెట్టు ఏం కాదు, నీకు కొబ్బరి ఉంటే కాదు, కొమ్మన్నా కదా ఏం చేద్దాం అనుకుంటుంది. కొంచెం దూరం వేసే కొంచెం దూరాన్ని ఒక చెట్టు, ఆ చెట్టుని అడిగింది. అక్కడికి వెళ్తే రిజెక్ట్ చేసింది ఆ ట్రీ, మీరు ఆశ్రయిస్తారా, నేను మీ మీద గూడు పెట్టుకోవచ్చా అని అడిగింది. ఇంకా ఆ ఉప్పు చెట్టు అనేది పర్వాలేదు. ఆ కాలం మారింది, బ్రహ్మాండమైన వర్షం వచ్చింది. ఈ వాగులో ఉన్న చెట్టు కూకటి వేలతో సహా కొట్టకపోతుంటే మీద ఉన్న కాకి ఏమంటుంది, నాకు నువ్వు గూడు పెట్టుకుని కదా అని నేను కొట్టకపోతున్నావు అన్నది. అక్కడ చెట్టు ఏమంటే కాదు కాకి అర్థం కాదు, నువ్వు కొట్టకపోతున్నావు, నువ్వు పిల్లలను గుడ్డు పెట్టడం కోసం గూడు కొట్టాలని చూస్తున్నావు. నేను ఎప్పుడు పోతానో నాకు తెలియదు, నా మీద గూడు పెట్టుకుంటే నీవు నీ ఇల్లు పిల్లలు కూడా పోతారని వద్దన్న కానీ నీ మీద కోపం కాదు. ఇక మనకు వద్దన్నదే అర్థమైంది కానీ లోకంతా అర్థం కాదు. అందుకే అంతరార్థం బాగా అర్థం చేసుకునే గురువులు చెప్పింది బాగా అర్థం చేస్తుంది. వాడు గురువులు కానీ మన విద్య ఒకరి లోపల బాగా అనుభవించున్నారు. అనుభవించి రోడ్డు డైవర్షన్ అంటే రాసి డైవర్షన్ రాసి నేను డైవర్షన్ పట్టించుకోవడం అంటే ఏమైంది కాబట్టి అది అనుభవంతో చేసినటువంటి అంశాలను మనం తీసుకోవాలి. అనుభవమైనటువంటి అంశాలను తీసుకోవడమే మన జన్మ సాధన. సరే, ఇవన్నీ బాగానే అనిపిస్తాయి చెప్పినప్పుడు. నేను గేట్ దాటినాక అది కూడా గేటు మైండ్ దాటిపోయి అది దాటిపోకుండా మార్పు వాస్తవానికి సమాజంలో భగవంతుడి వైపు చూసే కళ్ళు పెరిగారు, పరమాత్మ వైపు వచ్చే కాళ్ళు పెరిగారు, పరమాత్మ సేవలో మునిగిపోయేటువంటి చేతులు పెరిగినవి. కానీ పరమాత్మ మీద మొత్తం ఉండే మనస్సు ఇంకా వెలువడం లేదు. అదొక పెద్ద వస్తు. సరే,
మొదలైతే థియరీ స్టార్ట్ అయింది, ప్రాక్టికల్ తర్వాత వస్తుంది రండి, ఇబ్బంది ఏం లేదు. తినగ తినగ వేము తీయను సాధనముల పనులు సమగూరు ధరలో. కాబట్టి చేస్తూ 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 ఉంటే అలవాటు. పరమాత్మ దగ్గరికి పోవడం అలవాటు అయిపోయిన తర్వాత పరిస్థితి ఏముంటుంది? ఒక పని అలవాటు అయిన తర్వాత ఆ సమయానికి ఆ పని జరగకపోతే మనకు సుధరాయించదన్న మన భాష. భగవంతుడి దగ్గరికి పోవడం అలవాటు అయితే కూడా భగవంతుడికి కూడా అలవాటైంది, భగవంతుడికి కూడా అదే అలవాటైంది. ఏమి పొద్దున 7 గంటలకు అంబరాస వస్తాడు, 9:30కు రామకృష్ణ మాటలు వస్తాడు. ఇది అలవాటైంది. దేవుడు దగ్గరనే ఆంజనేయ స్వామి ఉంది, 8:30కు ఏరాబోతుంది వస్తాడు. అలవాటైంది ఎవరికి? భగవంతుడు. ఇప్పుడు నీకెంత అలవాటైంది, దేవుడికి ఎంత అలవాటైంది? ఈ అలవాటు వ్యక్తి అలవాటు పెరిగింది. ఎవరికి పెరిగింది? దేవుడికి పెరిగింది. పెరగక మనం చూసారు వాళ్ళని, మనం ఎవరిని తీసుకెళ్ళకపోతే బాధపడుతూ కూర్చుంటే, మనం నడవలేని పరిస్థితి ఉంటే ఆయననే పల్లకి ఎక్కి ఊరంతా తిరిగి అటువంటి వాళ్ళని చూడడానికి వస్తుంది. అందుకే మన దగ్గర ఈ ఊరేగింపు వచ్చింది కదా, ఊరేగింపు అనేది ఆమె ముందర పెట్టి డీజే పెట్టి ఎగరదు కాదు. భగవంతుడు భక్తులను చూడడానికి ప్రయాణమై వస్తున్నాడు కాబట్టి ఆనందపడుతూ మనం ఎగరేయకూడదు. ఉత్సవాలు జాతరలో పల్లకి మోయడంలో ఉద్దేశం అది. భగవంతుడు తన భక్తులను చూడడానికి అంటే భగవంతుడి కూడా మనం అలవాటు చేయాలి. ఇప్పుడు మనం భగవంతుని ఏం అలవాటు చేస్తున్నాం? నేను సెల్ ఫోన్ మాట్లాడుతూ పూజ చేస్తాను, నువ్వు చూస్తున్నావు అని అని అలవాటు అయిపోయింది. భగవంతుడు కూడా వీడు ఎప్పుడు మొత్తం పూజ అవుతుందా, మధ్యలో సెల్ ఫోన్ వచ్చి ఆపుతారు. భగవంతుని కూడా మనం ఇంటి తీసుకొస్తాం.